శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలోని అధునాతనమైన ఎక్విప్మెంట్స్తో నిర్మితమై గోపాలకృష్ణ కుసుమ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ ఎస్ విజయ్ కుమార్ చే నిర్మించబడింది. ఈ ఆసుపత్రి అన్ని వసతులు ఉన్నాయి అని, ఈ ప్రాంతం ఇండియన్ ఆర్మీలో సేవలు అందించి ఉద్యోగ విరమణ చెందిన వారికి పలాస కేంద్రంగా ఒక ఫెడరేషన్ ఉంది. వారందరూ కూడా వైద్యం కోసం సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్తున్నారని తెలియజేశారు. పలాస కేంద్రంగా ఈరోజు ఈ నూతన ఆసుపత్రి ప్రారంభానికి కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు విచ్చేశారు. వారికి రిటైర్డ్ ఆర్మీ అసోసియేషన్ తరపున ఒక వినతి పత్రం అందజేశారు. ఈ ఆసుపత్రిలో మాకు వైద్య సేవలు అందించడానికి ఈ ఆసుపత్రికి ఎం ప్యానెల్ అనుమతి ఇప్పించాలని కోరుకున్నారు. విశ్రాంతి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు అత్యవసర సమయం వైద్యం కోసం సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుందని తెలియజేశారు. పలాస చుట్టుపక్కల 12 మండలాల్లో ఉన్నాయని, అందరూ దేశ సేవ చేసిన వారు అని, మనకు ఈ ఆసుపత్రికి వైద్యం కోసం అన్ని అనుమతులు ఇప్పించాలని కోరుకున్నారు. కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పలాస ఆర్మీ అసోసియేషన్ వినతులు తప్పనిసరిగా కార్యాచరణలో పెడతానని తెలియజేశారు. గతంలో ఆర్మీ కెటిన్ తెచ్చిన విషయం గుర్తు చేస్తూ ఈ సమస్య కూడా తప్పనిసరిగా చేస్తాను అని తెలిపారు. ప్రతి సైనికునితో కరాచరణం చేసి వారితో కలిసి వారి బాగోగులు తెలుసుకున్న వారంతా కలిసి కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడును సెల్యూట్ చేసి అభినందనలు తెలియజేశారు. జై భారత్ మాతాకి జై, భారత్ మాతాకి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి మహిళలు, రిటైర్డ్ ఆర్మీ వారందరూ పాల్గొన్నారు. పలాసపట్నంలో మంచి హాస్పిటల్ డాక్టర్ విజయ్ కుమార్ గారి చేత నిర్మించబడినటువంటి హాస్పిటల్ ఈరోజు ఓపెనింగ్ ఉంది. ఆ ఓపెనింగ్కి మన కేంద్ర మినిస్టర్ గారు, అలాగే మన స్టేట్ మినిస్టర్ గారు, వీళ్ళందరూ పెద్ద వాళ్ళు వచ్చి ఉన్నారు. అందులో భాగంగా ఈ హాస్పిటల్కి మాకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏంటంటే ఎంపానల్ చేసుకోవడానికి ఈ పలాసపట్నం 12 మండలాలతో కూడినటువంటి ఒక డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ లాగే ఇక్కడ కూడా ఒక ఫెడరేషన్ మాది ఉంది. ఆ ఫెడరేషన్లో వీళ్ళందరికీ మెడికల్ ఫెసిలిటీస్ తీసుకోవాలి అని అంటే ఇక్కడ ఇది ఎంపానల్ చేసుకుంటే మాకు అందరికీ ఉపయోగపడుతుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్తో వీళ్ళు మాకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇక్కడ చేస్తారు. ఎమర్జెన్సీ కేసులన్నీ కూడా ఇక్కడ మేము ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దాని గురించి మనం డాక్టర్ గారితో సంప్రదించాము. అలాగే ఇప్పుడు వస్తున్న కేంద్ర మినిస్టర్లు ఎంపీ రామ్మోహన్ నాయుడు గారిని కూడా కలిసి
మా విన్నపాన్ని ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం.